అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరి మండలారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రలియల్లాహు తఆలా అన్హు వారు ఓ ఉల్లేఖనంలో ఇలా అన్నారు: ఏ జాతిలోనైతే అవినీతి ఏరులై పారుతుందో ఆ జాతిలో అల్లా శత్రు భయభీతుల్ని ముమ్మరం చేస్తాడు. ఏ సమాజంలోనైతే వ్యభిచార జాడ్యం ప్రబలిపోతుందో అది సర్వనాశనమై తీరుతుంది. ఏ విపణిలో కొలతలు తూనికల వంచనలు సర్వసామాన్యమైపోతాయో అందులో ఉపాధి శుభాలన్నీ మటు మాయమైపోతాయి. ఎక్కడైతే అధర్మపు తీర్పులు జరుగుతాయో అక్కడ తప్పనిసరిగా రక్తపాతం జరుగుతుంది. ఇంకా ఏ జాతి వాగ్దాన భంగానికి పాల్పడుతుందో అది ఎట్టకేలకు శత్రువులకు పరాధీనమైపోతుంది. సోదర మహాశివులారా, ఈ హదీసులో 4 సామూహిక చెడుగులను గురించి తెలపటం జరిగింది. ఆ రుగ్మతలు వాటి పర్యవసానాలను కాస్త పరిశీలనగా గమనిస్తే నేడు మనం మన కళ్ళారా చూస్తున్నాము. అవినీతికి అలవాలమైన దేశాల్లో పిరికితనం, పొరుగు దేశాల భయం ఎలా చోటు చేసుకుంటున్నాయో, అలాగే లైంగిక అరాచకం ప్రబలిన సమాజాల్లో కొత్త కొత్త రోగాలు పుట్టి సామాజిక జీవనం చిన్నాభిన్నమై అవి ఎలా సర్వనాశనం వైపునకు పరుగుడుతున్నాయో కూడా మనకు తెలియనిది కాదు. మోసం దగాతో ఏర్పడిన వాణిజ్య విధానాల వల్ల నేడు ప్రపంచం నుండి శుభం అన్నది లేకుండా పోయి అనునిత్యం తీరని ఆకలితో మానవత ఎలా అలమటిస్తుందో అన్నది మన అనుభవంలోని విషయమే. అన్యాయం, ఆశ్రిత పక్షపాతం, స్వార్థపూరితమైన నిర్ణయాలు ఎలా తీవ్రవాదానికి, ఉగ్రవాదానికి దారితీసి ప్రపంచమంతటా హైజాకింగు, బాంబులు, రక్తపాతం, హింసా దౌర్జన్యాలు, దురాక్రమణలు పెరగటానికి కారణభూతమవుతున్నాయో అన్నది కూడా నేడు మనం మన కళ్ళతో చూస్తూ ఉన్నాము. ఇంకా జాతుల మధ్య జరిగే ఒడంబడికలు అనుదినం కాలరాయబడటం మూలాన ఐక్యరాజ్య సమితి లాంటి ఉమ్మడి వేదికలు కూడా ఎలా నిర్వీర్యమైపోతున్నాయో కూడా మనం చూస్తూ ఉన్నాము. సోదర మహాశివులారా, ప్రవక్త మహనీయులు తెలిపిన ఈ విషయాలలోని సత్యాలను పరిశీలన దృష్టి గల వారెవరైనా ఇట్టే గ్రహించగలరు. కనుక సోదర మహాశివులారా, ఇటువంటి జాడ్యాలు లేని ఆదర్శవంతమైన సత్సమాజాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మనందరం కృషి చేసే అవకాశాన్ని ఆ దైవం ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.